Hi friends, welcome to RS Tutorials. Wish you a happy new year to all. ఈ 2021 మీకు చాలా సక్సెస్ తెచ్చిపెట్టాలని మీరు ఏదైతే లైఫ్లో కోరుకుంటున్నారో అవన్నీ మీకు సొంతం చేయాలని నేను కోరుకుంటున్నాను. సో లెట్ us బిగిన్ ద వీడియో. ఈ వీడియో వచ్చి మెయిన్గా క్యాలెండర్, ఏదైతే జాబ్స్ క్యాలెండర్ రావాల్సింది ఉందో నోటిఫికేషన్ క్యాలెండర్, దానిలో ఏం నోటిఫికేషన్స్ ఉంటాయి దాని గురించి కొంచెం క్లుప్తంగా చర్చించుకుందాం. దానివల్ల మనకి బెనిఫిట్ ఏంటి, దేనికి ప్రిపేర్ అయితే బాగుంటుంది అనే దాని గురించి కూడా మనం తెలుసుకుందాం. సో ఏదైతే నోటిఫికేషన్ క్యాలెండర్ 2020లో ఎక్స్పెక్ట్ చేసామో అది రాలేదు. అండ్ ఇప్పుడైతే ప్రజెంట్లీగా జాబ్స్ వచ్చి నోటిఫికేషన్స్ రిలీజ్ అయ్యి ఎగ్జామ్ రాసే పరిస్థితి ఇంకొక 3 months వరకు ఉండకపోవచ్చు. ఈ 3 monthsలో మున్సిపల్ ఎలక్షన్ కూడా కంప్లీట్ అయిపోతాయి కాబట్టి 3 or 4 monthsలో క్యాలెండర్ ఇచ్చే అవకాశం ఉంది. జాబ్స్ ఈ ఇయర్లోనే లేకపోతే ఇన్ని ఇయర్స్లో ఇచ్చేస్తామని చెప్పలేము. సో క్యాలెండర్ అయితే రిలీజ్ చేస్తారు, అంటే ఎప్పుడు ఏ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తాం అనేది. సో ఆ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత వాళ్ళు సార్ట్అవుట్ చేసుకొని ఏవైతే జాబ్స్ ఖాళీగా ఉన్నాయో వాటికి నోటిఫికేషన్స్ ఒకదాని తర్వాత ఒకటి రిలీజ్ చేయడానికి అవకాశం ఉంది. సో ప్రస్తుతానికి మనకి రిలీజ్ చేయవలసిన నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి చెక్ చేద్దాం. ప్రెజెంట్లీ అయితే మనకి ఏ నోటిఫికేషన్స్ లేవు. అంటే ఒక టూ ఇయర్స్ బ్యాక్ నుంచి ఏ అయితే రిక్రూట్మెంట్ ప్రాసెస్ జరుగుతుందో అవే జరిగినాయి. మ్యాక్సిమం ఏవైతే ఇవి గ్రామ సచివాలయం జాబ్స్ తప్పించి ఏ జాబ్స్ కూడా ఇక్కడ ప్రస్తుతానికి 2020లో కానీ మిగతా కానీ రిక్రూట్ చేసింది లేదు. ఏవైతే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారో అది 2018లో 2019లో ఇచ్చిన జాబ్స్ మాత్రమే. ఆ నోటిఫికేషన్స్ ఇంకా రన్ అవుతూనే ఉన్నాయి. సో ఇంకొక 3 months వరకు ఇవి క్లియర్ చేసిన తర్వాత నెక్స్ట్ నోటిఫికేషన్స్ అయితే రావడానికి అవకాశం ఉంది. సో మనం లేట్ చేయకుండా ఏమైతే నోటిఫికేషన్స్ ఉన్నాయో దానివల్ల మనకి ఏం బెనిఫిట్ ఉంది, అది ఎందులో మనం స్థిరంగా కూర్చుంటే జాబ్ సంపాదించే అవకాశం ఉంది అనేది మనం క్లుప్తంగా డిస్కస్ చేద్దాం. సో ప్రతి పాయింట్ ఇంపార్టెంట్ గైస్, లాస్ట్ వరకు వీడియో చూడండి. ఎందుకంటే ఏదో ఒక పాయింట్ మన మనసుకు తగులుతుంది. ఆ పాయింట్ మన మనసుకు తగిలిన తర్వాత అది మనలో పరివర్తన తెస్తుంది. సో దానికోసమే మోస్ట్ ప్రాబబ్లీ ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. మీకు ఉపయోగపడే పాయింట్స్ మాత్రం కంపల్సరీ ఉంటాయని నేను అనుకుంటున్నాను. ఓకే, లెట్ us గో ఇంటు ద వీడియో నౌ. సో ఏంటి నోటిఫికేషన్స్ ఏమైతే రాబోతున్నాయి అంటే, సో మనకి చాలా ఇంపార్టెంట్ నోటిఫికేషన్ ఏంటంటే మెగా డిఎస్సి అండి. మెగా డిఎస్సి వస్తుంది అనుకుంటున్నారు. చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నారు. 2018 నుంచి ఎదురు చూస్తున్నారు. చాలామంది ఇందులో ప్రిపేర్ అవుతున్నారు. చాలామంది ప్రిపేర్ అయ్యి వదిలేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఎవరైతే మీరు కనుక ఆస్పిరెంట్ అయితే కనుక కంపల్సరీ వదలొద్దు. ఎందుకని నేను చెప్తున్నానంటే, ఒకవేళ డిఎస్సి కనుక వస్తే కనుక కంపల్సరీ డిఎస్సి వస్తుందండి. ఎందుకు డిఎస్సి వస్తుంది అంటే కనుక, మనము ఇప్పుడు చూస్తున్న నాడు నేడు ప్రోగ్రామ్ చూసాము, స్కూల్ని ఎంతవరకు డెవలప్ చేస్తున్నారో చూసాము. నెక్స్ట్ ఇప్పుడు అలాగే మనం పబ్లిక్ స్కూల్స్లో ఎన్రోల్మెంట్ కూడా ఎక్కువైంది, స్టూడెంట్స్ ఎక్కువ రావడం జరిగింది. కాబట్టి డిఎస్సి కంపల్సరీ తీస్తారు. ఎందుకంటే మనం ప్రభుత్వ ధోరణి చూస్తే మనకు అర్థమవుతుంది, ఆ ఎడ్యుకేషన్ కానీ స్కూల్ కానీ డెవలప్ చేయాలని అనుకుంటున్నారు. కాబట్టి కంపల్సరీ స్టాఫ్ అవసరం అనమాట. సో ఎప్పుడైతే ఎన్రోల్మెంట్ పెరిగిందో స్టాఫ్ ఖచ్చితంగా అవసరం. ఇది త్వరలోనే తీసే అవకాశం ఉంది, ఎందుకంటే కొంచెం ప్రెస్టీజియస్గా తీసుకున్న ధోరణి మనకు కనిపిస్తుంది కాబట్టి. సో మెగా డిఎస్సి కంపల్సరీ ఉంటుంది. ఇది కనుక మీరు ప్రిపేర్ అవుతుంటే కంపల్సరీ వదలకుండా మళ్ళీ ప్రిపరేషన్ మొదలు పెట్టండి. ఒక 6 months 1 year కూర్చోండి, కంపల్సరీ మీకు జాబ్ వస్తుంది. ఎందుకని నేను ఎంత స్ట్రెస్ చేస్తున్నానంటే, ఎవరైతే ప్రిపేర్ చేస్తూ వదిలేశారో సో అది వెరీ బ్యాడ్ అవుతుందండి. ఎందుకంటే ఇప్పుడు కనుక డిఎస్సి వచ్చిందంటే కంపల్సరీ ఒక 4 years 5 years వరకు మాత్రం నోటిఫికేషన్ ఉండదు. ఎందుకంటే అంత బల్క్లో ఒకసారి రిక్రూట్మెంట్ జరిగిన తర్వాత మళ్ళీ 4 years 5 years వరకు రిక్రూట్మెంట్ ఉండదు. చాలా సఫర్ అవుతారు. ఒకవేళ మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే కంపల్సరీ ప్రిపేర్ అవ్వండి. సో మెగా డిఎస్సి వల్ల వాళ్ళకి ఉపయోగం ఉంది. ఇప్పుడు మనకు ఉపయోగం ఏంటంటే, ఎవరైతే జిఎస్డబ్ల్యూఎస్కి ప్రిపేర్ అవుతున్నారో, గ్రామ సచివాలయం వార్డు సచివాలయం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి అవకాశం ఏంటంటే, డిఎస్సి కనుక వచ్చి వెళ్ళిపోతే మనకి 7 to 10% జాబ్స్ వేకెంట్ అయిపోతాయండి. 7 to 10% జాబ్స్
ఎందుకంటే నేను చూస్తున్నాను, నేను వర్క్ చేస్తున్న ప్లేస్‌లో గానీ, మిగతా దాంట్లో అనాలిసిస్ నేను చేసిన దాన్ని బట్టి మాక్సిమం అందరూ డీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళే. ఎందుకంటే వాళ్ళకి సబ్జెక్ట్ మీద కొద్దిగా పట్టుంది కాబట్టి, సో, ఆ సబ్జెక్ట్ మీద పట్టుతో సగం మార్క్స్ సాధించుకున్నారు. అండ్ ఎప్పుడు వాళ్ళు ప్రిపేర్ అవుతూ ఉన్నారు కాబట్టి కంపల్సరీ కొంచెం జనరల్ యాప్టిట్యూడ్, రీజనింగ్ అండ్ జీకేతో వాళ్ళు జాబ్ సాధించారు. సో, ఏదైనా మంచిది. మనం ఒక ప్రిపరేషన్‌లో ఉంటే గనక ఒక అవకాశం కాబట్టి ఇంకొక అవకాశం మనకొస్తుంది. అవకాశం వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోవడానికి మన దగ్గర స్కిల్స్ ఉంటే సరిపోతుంది. సో, దానికి మాత్రం ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో పనులన్నీ మానేసి ప్రిపేర్ అవ్వండి అని నేను అనట్లేదు. కానీ డోంట్ లీవ్ ఇట్. అది వదిలేయకండి. సో, నెక్స్ట్ వచ్చి జేఎల్, జూనియర్ లెక్చర్స్. ఈ 3 జూనియర్ లెక్చర్స్, పాలిటెక్నిక్ లెక్చర్స్, డిగ్రీ లెక్చరర్స్. సో, ఈ జాబ్స్ మాత్రం చాలా ప్రెస్టీజియస్ జాబ్స్. వీటి గురించి చాలా మందికి చాలా తక్కువ తెలుసు. సో, నేను వీటి గురించి చాలా తక్కువ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే దీని గురించి చెప్తే గనక మనకి వీడియో అయిపోతుంది. సో, ఏంటంటే జూనియర్ లెక్చరర్స్ అంటే మనకి జూనియర్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ఇంటర్ కాలేజెస్ వాటిలో గవర్నమెంట్ కాలేజ్‌లో వాటిలో లెక్చరర్స్ తీసుకుంటారు. పాలిటెక్నిక్ కాలేజెస్‌లో లెక్చరర్స్‌ని తీసుకుంటారు. డిగ్రీ కాలేజెస్ ఏవైతే గవర్నమెంట్ ఉన్నాయో వాటిలో లెక్చరర్స్‌ని తీసుకుంటారు. సో, వీటిలో జాబ్ సంపాదిస్తే గనక చాలా ప్రెస్టీజియస్ జాబ్స్, కానీ కాంపిటీషన్ చాలా తక్కువ ఉంటుంది గైస్. సో, ఎందుకనో తెలీదు. మాక్సిమం ఎలిజిబిలిటీ క్రైటీరియా తెలియకపోవచ్చు అండ్ చాలా లెస్ క్రైటీరియా. ఇందులో జేఎల్, పీఎల్, డీఎల్‌లో ఉమెన్ కాంపిటీషన్ చాలా తక్కువ. ఎవరైతే ఎలిజిబిలిటీ ఉందో లేకపోతే ఎలిజిబిలిటీ సాధించాలనుకుంటున్నారో వాటి గురించి పూర్తిగా తెలుసుకోండి. ఎందుకంటే ఉమెన్ కాంపిటీషన్ చాలా తక్కువ ఇందులో. పాలిటెక్నిక్ లెక్చరర్స్‌లో గానీ అంటే లాస్ట్ టైమ్ రాసారు ఎక్కువ మందే. కానీ డిగ్రీ లెక్చరర్స్‌కి వచ్చేసరికి ఉమెన్ కాంపిటీషన్ చాలా తక్కువ. ఒక్కసారి జాబ్ వస్తే గనక ఇది స్టార్టింగ్ సాలరీయే 55,000 ఉంటుంది గైస్. 55,000 ఉంటుంది. ఒక 2 ఇయర్స్‌లో 70,000 అయిపోతుంది. అండ్ దీస్ జాబ్స్ ఆర్ అల్టిమేట్ జాబ్స్. సో, దీనికి ఏం కావాలని చూద్దాం. జేఎల్‌కైతే పీజీ కావాల్సి ఉంటుంది కంపల్సరీ. ఏదైనా ఒక సబ్జెక్ట్‌లో మీరు బీఎస్సీ ఏదో ఒక ఫర్ సపోజ్ కెమిస్ట్రీ, ఫిజిక్స్ ఏదైనా చేసి లేకపోతే ఎకనామిక్స్ ఏవైతే జూనియర్ కాలేజెస్‌లో కోర్సెస్ ఉంటాయో వాటికి సంబంధించిన సబ్జెక్ట్‌లో మీరు డిగ్రీ చేసి మళ్ళీ పీజీ కూడా చేసి ఉంటే గనక దీనికి ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ పాలిటెక్నిక్ లెక్చరర్స్ వచ్చి గైస్ ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే దీనికి కావాల్సింది ఏమీ లేదు. జస్ట్ దీనికి కావాల్సింది బీటెక్ మాత్రమే. పాలిటెక్నిక్ లెక్చరర్స్ లాస్ట్ టైం ఏదైతే 2018లో నోటిఫికేషన్ ఇచ్చారో ఆ నోటిఫికేషన్ ఓన్లీ బీటెక్ ఎలిజిబిలిటీ ఇచ్చారు. దీని మీద ఇప్పటి నుంచి కూర్చొని ప్రిపేర్ అయితే కనుక కంపల్సరీ జాబ్ కొట్టే అవకాశం ఉంది. ఈ పాలిటెక్నిక్ లెక్చరర్స్ అండ్ డిగ్రీ లెక్చరర్స్కి సంబంధించిన కంప్యూటర్ సైన్స్ విభాగంలో మేము కోర్సెస్ స్టార్ట్ చేయబోతున్నాం. సో, దాని గురించి మీకు కంప్లీట్ డీటెయిల్స్ తర్వాత ఇస్తాను. కానీ ఈ డిగ్రీ లెక్చర్స్, పాలిటెక్నిక్ లెక్చరర్స్ మీ సబ్జెక్ట్లో ఉంటే కనుక డిఎల్కి మాత్రం మీకు కంపల్సరీ పీజీ ఉండాలి. పీజీ ప్లస్ సెట్ ఆర్ నెట్ ఉండాలి. ఈ సెట్, నెట్ అనే దాని గురించి కూడా నేను ఒక స్మాల్ వీడియో చేసి పెడతాను. సెట్ కానీ నెట్ కానీ కంపల్సరీ ఉండాలి. దాంతోపాటు పీజీ ఉండాలి. ఉంటే కనుక మీరు ఎలిజిబుల్ అవుతారు. సో, గైస్ చాలా ఈజీ. అంటే జాబ్ కొట్టడం అంటే ఈజీ అంటే నేను చెప్పేది ఏంటంటే కాంపిటీషన్ తక్కువలో మీరు కంపల్సరీ గెయిన్ చేస్తారు. అసిస్టెంట్ ప్రొఫెసర్స్ వేకెన్సీస్ కూడా సేమ్ పైన పీజీ ప్లస్ సెట్ ఆర్ నెట్ ఉండాలి. సో, ఈ వేకెన్సీస్కి వచ్చేటప్పటికి ఆల్రెడీ కాంపిటీషన్ ఉన్నా సరే ఇవి కొట్టడం ఈజీ. ఎందుకంటే ఎవరైతే ఆల్రెడీ జాబ్ చేస్తున్నారో ఆ జాబ్స్ వాళ్ళు చాలా కాలం నుంచి జాబ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు అన్ని సబ్జెక్టులు ప్రిపేర్ అవ్వకపోవచ్చు. అసిస్టెంట్ ప్రొఫెసర్ చెప్పిన ఎవరైనా పిఎల్డిఎల్గా ఆల్రెడీ పనిచేస్తూనే ఉన్నా కూడా వాళ్ళు అన్ని సబ్జెక్టులు చెప్పరు. కొన్ని సబ్జెక్టులో వాళ్ళు ఎక్స్పర్ట్ అవుతారు. కొన్ని సబ్జెక్టులు అలాగే ఉండిపోతాయి అన్నమాట. సో, ఆ సబ్జెక్ట్స్ ప్రిపేర్ అవుతారు. సో, ఆ సబ్జెక్ట్స్ మాత్రమే ప్రిపేర్ అవుతారు. అండ్ వాళ్ళకి టైం కూడా సరిపోదు. సో, ఈ జాబ్స్ ఎవరైతే ఉన్నారో బయట వాళ్ళు కొట్టడానికి ఎక్కువ అవకాశం ఉంది. సో, డోంట్ లీవ్ దెమ్. ఓకే. ఇది ఈ నోటిఫికేషన్ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత మాత్రం జిఎస్డబ్ల్యూఎస్ నోటిఫికేషన్ ఉంటుంది. కానీ ఈ నోటిఫికేషన్స్ గురించి ఎవరికైనా ఇంకా సార్ నాకు పిఎల్ గురించి ప్రాపర్గా తెలియాలి, డిఎల్ గురించి నాకు తెలియాలి, అసిస్టెంట్ ప్రొఫెసర్ గురించి తెలియాలి, లేదు మాకు సెట్ నెట్ గురించి ఏంటో చెప్పండి, అసలు అది ఏంటో మాకు తెలియదు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం కంపల్సరీ కింద కామెంట్ చేయండి. నేను దాని గురించి వీడియో చేస్తాను. గాయస్, ఇందులో మీరు మేజర్గా చూడాల్సింది ఏమైతే ఉన్నది అంటే ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఉమెన్ కష్టపడి స్టార్ట్ చేస్తే ఏదైనా కంపల్సరీ సాధించగలుగుతారు. ఇందులో ఉమెన్ కాంపిటీషన్ చాలా తక్కువ. ఎవరైతే చదువుతారో
వాళ్ళు తెచ్చుకుంటారు. సో నెక్స్ట్ అప్కమింగ్ నోటిఫికేషన్లో ఏంటంటే మిగతా జాబ్స్కి ఎవరు ప్రిపేర్ అవుతున్నారు చాలామంది ఉన్నారు. జూనియర్ అసిస్టెంట్ పోస్ట్స్, డిఈఓ పోస్ట్, స్టెనోగ్రాఫర్, అటెండర్స్, ఈ పోస్ట్స్ అన్నీ అర్బన్ అర్బన్ అడ్మినిస్ట్రేషన్ డెవలప్మెంట్ అంటే మున్సిపాలిటీస్లో, అలాగే మన రూరల్ డెవలప్మెంట్ పంచాయతీ రాజ్లో కూడా ఎంఆర్ఓ ఆఫీసెస్లో, అలాంటి ఆఫీసెస్లో చాలా ఖాళీలు ఉన్నాయి. ఇప్పటివరకు అవుట్సోర్సింగ్లో నడిపిస్తున్నారు. సో అది రెగ్యులరైజ్ చేయడానికి అవకాశం ఉంది. ఎవరైతే కొద్దిగా ప్రిపేర్ అవుతున్నారో వాటి గురించి కొంచెం ప్రిపేర్ అవుతూనే ఉండండి గైస్. అవకాశం కంపల్సరీ వస్తుంది, కానీ ప్రిపరేషన్ని మనము హ్యాబిట్లా చేసుకుంటే కనుక అది ఏదో రోజున అవకాశం వచ్చి మనకు తగిలి వెళ్ళిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఎవ్రీ టైం గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4 ఇవి కంపల్సరీ పడతాయి. గ్రూప్ 1, గ్రూప్ 2 ఏంటంటే మనకి సాధన అవసరం. కంపల్సరీ ఒక 2 ఇయర్స్, 1 ఇయర్ నేను అది కొట్టాలి అని మీరు దృఢ సంకల్పంతో కనుక కూర్చుంటే అది ఈజీగా సాధిస్తారు. అండ్ ఇందులో కూడా మన స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి ఇందులో కూడా ఉమెన్ రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి ఎవరైనా సాధించాలి అని మీరు కనుక అదే పనిగా దాని మీద ఉంటే కనుక కంపల్సరీ సాధిస్తారు. గ్రూప్ 4 నోటిఫికేషన్ కూడా వచ్చి చాలా కాలం అయింది, ఇది కూడా వచ్చే అవకాశం ఉంది. సో ఏదైనప్పటికీ ఈ జనరల్ ఎగ్జామ్స్, ఈ గ్రూప్ క్యాడర్లో ఏదైతే ఎగ్జామ్స్ ఉన్నాయో చాలా అంటే చాలా టఫ్గా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే మీరు ఉన్న కాంపిటీషన్లో చూస్తున్నారు, ఈ ఎగ్జామ్స్ కాంపిటీషన్ ఎక్కువ అండ్ చదివే వాళ్ళు కూడా ఎక్కువ. సో ఏం లేదు, పేపర్ కొంచెం కాంప్లెక్స్ అవుతుంది అంతే. బట్ స్టిల్ ఇఫ్ ఎట్ ఆల్ యూ ట్రై, మనం ట్రై చేస్తే సాధించలేనిది ఏమీ ఉండదు. సో నెక్స్ట్ పోలీస్ నోటిఫికేషన్ ఉంది. పోలీస్ నోటిఫికేషన్ కూడా ఎక్కువ పోలీసుని నేను రిక్రూట్ చేస్తానని జగన్ చెప్పారు కాబట్టి సో కంపల్సరీ రిక్రూట్ చేస్తారు. అది 4 ఇయర్స్లో 65,000 ఎంతో అని. సో వాళ్ళు రిక్రూట్ చేస్తారు. ఆ రిక్రూట్మెంట్ ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ జిఎస్డబ్ల్యూఎస్ రిక్రూట్మెంట్ వస్తుంది. సో మీ టార్గెట్ ఏదో చూసుకోండి, ఆ టార్గెట్కి తగ్గట్టు మనం ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తూనే ఉండాలి. అంటే డేకి ఒకసారి బుక్ తీయడం, డేకి 2 టైమ్స్ బుక్ తీయడం. సో అది చేస్తే కనుక మనకు చాలా ఉపయోగం ఉంటుంది. సో దీస్ ఆర్ ద అంటే ఇది మెయిన్. ఇంకా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి, కానీ ఇవే మెయిన్ నోటిఫికేషన్స్ అందులో వచ్చేవి. సో మనం ప్రిపరేషన్ స్ట్రాటజీ, నేను మీకు ప్రిపరేషన్స్ దేనికి ఎలా చేయాలి అనే దాని గురించి మనము నెక్స్ట్ తెలుసుకుందాం. సో మీకు ఒక సింపుల్ టాక్టిక్ చెప్తాను గైస్. సింపుల్ స్టాటిస్టిక్స్ ఇవి అందరికీ తెలుసు, కానీ ఒకసారి దీని గురించి తెలుసుకుంటే కనుక మనకి ఎంత సిల్లీగా అనిపిస్తుందో చూద్దాం. సో సింపుల్ స్టాటిస్టిక్స్ ఏంటంటే గైస్, ఇంతకు ముందు ఎప్పుడైనా ఏదైనా నోటిఫికేషన్ వస్తే జనాలకి రీచ్ అయ్యేది కాదు, ఓన్లీ 70% రీచ్ అయ్యేది. కానీ ఇప్పుడు నెట్ ఉంది కాబట్టి 95% రీచ్ అవుతుంది. అంటే ఏదైనా నోటిఫికేషన్ రాగానే 95% రీచ్ అవుతుంది. నోటిఫికేషన్ వచ్చాక తెలుస్తుంది, రాకముందు తెలియట్లేదు. కానీ ఇప్పుడు మన దగ్గర చేతిలో ఏంటంటే నోటిఫికేషన్ రాబోతుంది అని కూడా మన చేతిలో ఒక వార్త ఉంది కాబట్టి దాన్ని బట్టి స్ట్రైవ్ చేస్తే చాలా ఉపయోగపడుతుంది. ఒకవేళ 95% రీచ్ అయితే అందులో ఓన్లీ 85% అప్లై చేస్తారు గైస్. ఎందుకు 85% అప్లై చేస్తారంటే, నేను ఎలిజిబిలిటీ అన్న వాళ్ళు చెప్తున్నాను, వాళ్ళకి సర్కమ్స్టెన్సెస్ కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, చేద్దాంలని వదిలేసి లాస్ట్ డేట్ అయిపోయిన వాళ్ళు కావచ్చు, ఓన్లీ 80% అప్లై చేస్తారు. మరి ఎంత పర్సెంట్ రాస్తారంటే ఓన్లీ 75% మాత్రమే ఎగ్జామ్ రాయడానికి వెళ్తారు. వాళ్ళు చదివారా లేదా అన్నది మ్యాటర్ కాదు, 75% ఎగ్జామ్ రాయడానికి వెళ్తారు. మీరు ఈ స్టాటిస్టిక్స్ చూస్తే, ఇప్పుడు నెక్స్ట్ స్టాటిస్టిక్స్ చూస్తే అంత ఆశ్చర్యపోతారని చూడండి. సో ఓన్లీ నోటిఫికేషన్ పెట్టిన తర్వాత 30% మాత్రమే, అంటే 100లో 30 మంది మాత్రమే దానికి చదువుతారు, ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు. నేను దాన్ని జస్ట్ స్టార్ట్ చేస్తారు ప్రిపరేషన్. మరి ఎంతమంది ప్రిపరేషన్ ఎండ్ చేస్తారంటే ఓన్లీ 10% మాత్రమే ఎండ్ చేస్తారంటే అది స్టార్ట్ చేసిన వాడు లాస్ట్ వరకు అంత ఎఫర్ట్ పెట్టి ప్రిపరేషన్ కంప్లీట్ చేసేది ఓన్లీ 10%. ఫర్ సపోజ్ మీ దగ్గర ఒక జాబ్ ఉంటే అందులో 100 మందికి నోటిఫికేషన్ వెళ్ళినప్పుడు 95 మంది అప్లై చేస్తారు, 85 మంది మాత్రమే 95 మందికి తెలుస్తుంది, 85 మంది మాత్రమే అప్లై చేస్తారు, 75 మంది మాత్రమే రాస్తారు. అందులో మరి చదివి రాసేది ఎంత అంటే కనుక అసలు దాని గురించి కొద్దిగా తెలిసి చదివి రాసేది ఎంత అంటే 30% మాత్రమే. అందులో మరి ప్రిపరేషన్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చేసిన వాళ్ళు ఎవరు?
10% మాత్రమే. అంటే నీకు జాబ్‌లో కాంపిటీషన్ అని ఫీల్ అయిపోతున్నావు గానీ, అందరూ నీలా ఉన్నవాళ్ళే, ఎవరు చదివేవాళ్ళు ఎవరు లేరు. కానీ ఆ 10% నిజంగా వాళ్ళు స్ట్రైవ్ చేస్తారు. వాళ్ళు 5% అందులో సక్సెస్ సాధిస్తారు. మరి 10% సక్సెస్ సాధిస్తారా? సాధించరు. అందులో 5% మాత్రమే సక్సెస్ సాధిస్తారు. ఈ 10% ఎవరైతే ఒక్కసారి ఓడిపోయాం కదా అని వదలకుండా నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకొకసారి ప్రిపేర్ అవుతారో, ఈ నెక్స్ట్ 5%లో వాళ్ళుంటారు. సో, ఇది గైస్ సక్సెస్ మంత్రం ఏమీ లేదు. నువ్వు కాంపిటీషన్ చూసి బెదరాల్సిన అవసరం లేదు. నీకు కావాల్సింది 100 జాబ్‌లు కాదు. నీకు కావాల్సింది ఒకే ఒక్క జాబ్. ఎన్ని జాబ్‌లున్నాయి నీకు అనవసరం. ఒకే ఒక్క జాబ్ నీకు కావాల్సింది. దానికి తగ్గ మార్కులు నువ్వు సాధిస్తున్నావా లేదా అనేదే నువ్వు మనసులో పెట్టుకోవాల్సింది. మీరు ఏ ఎగ్జామ్ అయినా తీసుకోండి, ఎంత పెద్ద ఎగ్జామ్ అయినా తీసుకోండి, ఎంత కోచింగ్స్‌కి వెళ్ళిపోయిన జనాలనైనా చూడండి. మీరు గనక స్ట్రైవ్ చేస్తే సాధించలేనిది ఏది ఉండదు. ఎందుకంటే ఎవరైనా సరే అంత ఎఫర్ట్ మనం పెట్టలేకపోతున్నామంటే వాళ్ళు కూడా పెట్టలేరు. మనం పెట్టగలమంటే వాళ్ళు కూడా పెట్టగలరు. సో, మనం ఏదైతే ఇప్పుడు కాంపిటీషన్ నెలకొందో బ్యాంక్స్ జాబ్‌లో ఎలా అయితే కాంపిటీషన్ పెరిగిపోయిందో మిగతా జాబ్స్‌లో కూడా కాంపిటీషన్ అలా పెరిగిపోయే అవకాశం ఉంది. సో, ఇది చాలా సువర్ణ అవకాశం అని చెప్పుకోవాలి. 2021 గాని, 2022 ఈ ఎలక్షన్ ముందు టైం ఏదైతే ఉందో కంపల్సరీ జాబ్స్ నోటిఫికేషన్ వస్తది. మళ్ళీ ఒక 3 ఆర్ 4, 5 ఇయర్స్ వరకు నోటిఫికేషన్స్ ఏమీ ఉండవు. సో, ప్లీజ్ స్టార్ట్. అంటే మీకు తగ్గ జాబ్ ఏదో మీరు ఇప్పుడే స్టార్ట్ అవ్వండి. ఇప్పుడే తెలుసుకోండి. ఓకే. ఈ జాబ్ నాకు సంబంధించింది. ఇది నేను ప్రిపేర్ అయితే బాగుంటుంది అనుకున్నదని. దాంట్లో దాని గురించి ఫస్ట్ ఇప్పుడు స్టెప్పింగ్ స్టోన్స్ వేయండి. జస్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అవి ఇవి తెలుసుకోండి. నెక్స్ట్ దాని గురించి జాబ్ తెచ్చుకున్న వాళ్ళని ఆల్రెడీ దాని గురించి ప్రిపేర్ అవుతున్న వాళ్ళతో కొంచెం డిస్కషన్ చేస్తే మీకు సంపూర్ణమైన డేటా మీ దగ్గర దొరుకుతుంది. దాని తర్వాత మీరు దిగితే కనుక కంపల్సరీ సక్సెస్ సాధిస్తారు. గైస్ ఏంటంటే ఏదైనా సాధించే వాళ్ళు ఆ 5% పీపుల్ ఎవరైతే సాధించారో వాళ్ళు ఏం చేస్తారంటే చాలా ఇయర్స్ నుంచి రన్ చేస్తున్న వాళ్ళు, అంటే ఒక 2-3 ఇయర్స్ నుంచి కష్టపడుతున్న వాళ్ళు చాలా సార్లు ఫెయిల్ అయి ఉంటారు. అంటే జాబ్ ఇలా ట్రైల్ వేస్తే వచ్చేసిన వాళ్ళు కాదు, చాలామంది చాలా ట్రై చేసి ఉంటారు. సో వాళ్ళు అవన్నీ మనకు కనపడదు. జాబ్ వచ్చిన తర్వాత అబ్బాయి ఆవిడ గవర్నమెంట్ జాబ్ వచ్చేసింది అనుకుంటాం కానీ సో ఇవన్నీ మనకు కనిపించవు. జాబ్ వచ్చిన తర్వాత వాడు మనకు కనిపిస్తాడు కూడా ఎన్ని కష్టాలు పడ్డాడు అనేది మనకు మాత్రం తెలియదు ఇప్పటికీ. సాక్రిఫైస్ మెనీ థింగ్స్, అంటే వాళ్ళు చాలా సాక్రిఫైస్ చేసి ఉంటారు. ఎలా అంటే కొన్ని సరదాలు మానేసి ఉంటారు, కొన్ని అవసరమైనవి కొనుక్కోకుండా బుక్స్ కొనుక్కొని ఉంటారు, చాలా చిన్న చిన్నవి సాక్రిఫైస్ చేసి ఉంటారు. వాళ్ళు టైం సాక్రిఫైస్ చేస్తున్నారు గైస్. అండ్ పుట్ టైమ్ అండ్ స్లీప్. చాలామంది వాళ్ళకి టైం దొరక్క వాళ్ళ స్లీపింగ్ టైం కూడా పెడతారు. ఆ టైం చాలా ఇంపార్టెంట్. టైం అనేది చాలా ఇంపార్టెంట్ గైస్. ఎందుకంటే టైంకి ఏదైనా చేంజ్ చేసే శక్తి ఉంటుంది. భూమి రూపురేఖలు కూడా ఒక టైం టు టైం చేంజ్ అయిపోతూ ఉంటాయి. సో టైంకి దేన్నైనా చేంజ్ చేసే శక్తి ఉంటుంది. కాకపోతే దాన్ని యూజ్ చేసే పద్ధతిలోనే మనకి డిఫరెన్స్ కనిపిస్తుంది. నువ్వు దేనికైతే ఆ టైంని యూజ్ చేస్తున్నావో అది నీకు ఆ వేలో సక్సెస్ ఇవ్వడానికి ముందుకొస్తుంది. సో ఆ 5%లో మనం ఉండాలి అనుకుంటే కనుక ఇప్పటి నుంచే స్టార్ట్ చేద్దాం. జస్ట్ స్మార్టర్ వేలో మనం గెయిన్ చేద్దాం. సో మెయిన్ సక్సెస్ మంత్రం ఏంటంటే నెవర్ ఎవర్ లూజ్ హోప్. ఎప్పుడు అసలు మనం హోప్ అనేది ఎప్పుడు వదలకూడదు అనమాట. సక్సెస్ సాధించే వరకు ఎవరైతే హోప్ పెట్టుకుంటారో వాళ్ళకి మాత్రం వస్తుంది. ఎందుకంటే నా వల్ల కాదు అనుకున్నది ఏది నీ వల్ల కాదు. నువ్వు ఎప్పుడు నా వల్ల అవుతుంది అనుకున్నావు అంటే కనుక, నువ్వు నమ్ముతున్నావు అంటే కనుక అది నీ దగ్గరికి ఏదో ఒక టైంలో కంపల్సరీ వస్తుంది. దాని గురించి నువ్వు స్ట్రైవ్ చేస్తే కనుక యూ జస్ట్ నీడ్ టు డూ వన్ థింగ్. యూ కెన్ డూ ఎనీథింగ్. మీరు ఏదైనా చేయగలుగుతారు. మీరు జస్ట్ యూ నీడ్ టు బిలీవ్ అండ్ స్ట్రైవ్. మీరు ఫస్ట్ మిమ్మల్ని నమ్మాలి, తర్వాత దాని గురించి మీరు తపన పడి స్ట్రైవ్ చేయాలి, దాని గురించి కష్టపడాలి, దాని గురించి తెలుసుకోవాలి, దాన్ని మన అలవాటుగా మార్చుకోవాలి. ఆ ప్రిపరేషన్ ఎప్పుడైతే మీరు అలవాటుగా మార్చుకున్నారో యూ విల్ షాట్, అంటే షార్ట్ కంపల్సరీ తగులుతుంది. ఇది కాకపోతే ఇంకొకటి. సో హ్యాపీ న్యూ ఇయర్ వన్స్ అగైన్. సో మీరందరూ మంచి జాబ్స్ పొంది ఈ 2021ని ఎండ్ చేయాలని నేను అనుకుంటున్నాను. సో గైస్ 21 కావచ్చు, 22 కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇఫ్ యూ ఫిక్స్, అంటే మీరు ఫిక్స్ అయితే కనుక కంపల్సరీ జాబ్ కొడతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎవరైతే
దీని గురించి కొంచెం కావాలి మాకు, ఇంకా దేని గురించి అయినా కనుక మీకు డేటా కావాలి అనుకుంటే కనుక కంపల్సరీ కామెంట్ చేయండి. నేను దాని గురించి తెలుసుకొని కంపల్సరీ మీకు వీడియోస్ చేస్తాను. సో దిస్ ఇస్ ఇట్ ఫర్ ద వీడియో. థ్యాంక్ యూ.